మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏదైతే బ్యాలెట్ బాక్స్ పద్ధతుల్లో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినారు. మరి కాసేపట్లో కూడా బ్యాలెట్ బాక్సులు తెరుచుకొని ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు కౌంటింగ్ హాల్ వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నిర్వహిస్తారు. ఇప్పటికే ఒక్కొక్క సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కడప నగర శివార్లలో ఉన్నటువంటి రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వద్ద ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అణువణువు తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. అయితే మరోవైపు కౌంటింగ్కు సంబంధించి 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా 30 మంది సూపర్వైజర్లు కూడా ఈ కౌంటింగ్కు సంబంధించి పాల్గొంటున్నారు. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడి నుంచి అంతా కూడా సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందులకు సంబంధించి కొంత నిన్న కూడా రీపోలింగ్ జరిగిన పరిస్థితి. అంటే ఒంటిమిట్టకు సంబంధించి మొన్న పోలింగ్ అయిపోయింది. అయితే పులివెందుల్లో కొన్ని ప్రాంతాల్లో అచ్చవెల్లి అదేవిధంగా ఈ కొత్తపల్లి ప్రాంతాల్లో నిన్న రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ జరిగిన అనంతరం కూడా ఇక్కడికి బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కౌంటింగ్ కాబట్టి. అయితే కౌంటింగ్ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు నారా లోకేష్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక రకంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో పులివెందుల పైన కూడా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్, అదేవిధంగా ఒంటిమిట్ట పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈసారి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకోవాలని కూడా కొంత ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు కూడా ఫలించాయన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కౌంటింగ్కు వచ్చినందుకు కౌంటింగ్ హాల్ దగ్గరికి ఇప్పటికే అభ్యర్థి టీడీపీ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ముద్దు కృష్ణారెడ్డి గారు చేరుకున్నారు. ఆయన అదేవిధంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కౌంటింగ్ ఏజెంట్లు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి గెలుపుపై ఎలాంటి ధీమా ఉంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది గెలుపు ధీమా? గెలుపు ధీమా 100% ఉంది. అత్యధిక మెజారిటీతో ఇంతవరకు కనీవిని మెజారిటీతో గెలుపొందుతాం. ఎంత రావచ్చు మీకు మెజారిటీ? మాకు 10,000 నుంచి 12,000 పైన వస్తాయనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి? అసలు లోకేష్ కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు, పెద్ద ఫోకసే పెట్టారు. అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని ఒక రకంగా ప్రత్యేకించి కొంతమంది మంత్రులను అదేవిధంగా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ ఒంటిమిట్టలో తిరిగి ఇంటింటికి తిరిగి అంటే ఒక రకంగా ప్రతి ఓటర్ను ఆకట్టుకునే దిశగా అడుగులు వేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పచ్చా? ఈరోజు మాకు నిజంగా ఒక స్వాతంత్రం వచ్చింది. కేవలము ప్రతి ఇంటింటికి మేము పోయి సంక్షేమ పథకాల వల్లే మా గెలుపు. మంత్రులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి మండలానికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే ఈరోజు మేము ఆ విజయబాటలో నడుస్తున్నాం. సో మొత్తం మీద గెలుపుపై కూడా అటు నేతలు కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ విజువల్స్లో కూడా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటు భారీ బందోబస్తు నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్లో ఒక కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ హాల్లో కూడా ఒక్కొక్క జెడ్పీటీసీ స్థానానికి 10 ఒక్కొక్క జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 10 టేబుల్స్లో కూడా తొలుత ఏదైతే బ్యాలెట్ బాక్సులు తెరిచిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో వాటిని 25 ఓట్ల చొప్పున కట్టలు కడతారు. అవి 1000 అంటే ఒక టేబుల్ మీద 1000 ఓట్లను లెక్కిస్తారు. అదే ఒక రకంగా ఒంటిమిట్ట అయితే 2 రౌండ్లలో పూర్తవుతుంది. పులివెందులు అయితే ఒక రౌండ్లో పూర్తి అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క జెడ్పీసీసీ స్థానానికి 10 టేబుల్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 10 టేబుల్లలో కూడా ఒక్కొక్క టేబుల్ మీద 1000 చొప్పున ఓట్ల లెక్కింపు జరిగితే మాత్రం ఖచ్చితంగా 10,000 ఓట్లు. కాబట్టి పులివెందులది మొదట ప్రత్యేకించి ఏదైతే కేవలం 9,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాబట్టి ఆ పులివెందుల కౌంటింగ్కు సంబంధించి తొలుత ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే 2 రౌండ్లలో ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లలో ఆ కౌంటింగ్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో అటు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏదైతే అటు పూర్తి స్థాయిలో ఇక్కడంతా తనిఖీలు చేసి ఆ తర్వాత లోన్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గెలుపుపై మాత్రం అటు టీడీపీ ధీమాతో ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పులివెందులలో మొత్తం ఓట్లు చూసుకుంటే 10,601 ఓట్లు పోలు కాగా అందులో 9,000 ఓట్లు 9,000 పైగా ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా ఒంటిమిట్టలో చూస్తే
దాదాపు 24,606 ఓట్లు పోలైతే దానిలో 20,681 ఓట్లు పోలవడం జరిగింది. అయితే కౌంటింగ్కు సంబంధించి ప్రధానంగా 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు 3 అసిస్టెంట్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారులు కూడా ఉంటారు. మనం చూడొచ్చు క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో అప్పుడు లోపలికి కూడా ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా కౌంటింగ్ మరి కాసేపట్లో అంటే బ్యాలెట్ బాక్సులు మరి కాసేపట్లో తెరుచుకున్న నేపథ్యం కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఒక్కొక్కరు కూడా సిబ్బంది కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. వారు మరి కాసేపట్లో బ్యాలెట్ బాక్సులను తెరిచి ఆ తర్వాత 25గా కట్టలు కట్టారు. కట్టలు కట్టిన అనంతరం కూడా 1000 అంటే దాదాపు 1000 ఓట్లను ఒక టేబుల్పై పెట్టి లెక్కిస్తారు. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పద్ధతుల్లో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ చూపించి అంటే ఎవరికి ఓటు వేశారంటే ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అటు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు కూడా చూపించి ఆ తర్వాత వాటిని కట్టలు కట్టారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఒంటిమిట్ట పులివెందుల ఒక రకంగా హోరాహోరీ పోరు జరిగిందని చెప్పాలి. అయితే ఆ నేపథ్యంలోనే లోకేష్ అంటే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు. సంక్షేమ పథకాలతో పాటు కడప జిల్లాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇన్ని చేస్తున్నా కూడా మనం ఎందుకు అక్కడ గెలవలేకపోతున్నాం అన్నటువంటి భావనతో ఆయన ఒక్కసారిగా కూడా అటు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ సూచనలు, సలహాలు ఫలించబోతున్నాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే మరోవైపు ఏదైతే తొలుత ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు కూడా ఈ ప్రాంతంలో తిష్ట వేసి అటు ఒంటిమిట్ట కావచ్చు పులివెందుల ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఇంటింటికి వెళ్ళి ప్రతి గడప తొక్కుతూ కూడా మంత్రి సవిత కావచ్చు అదేవిధంగా మంత్రి జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇల్లు తిరుగుతూ అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడప తొక్కుతూ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ కూర్చొని వారి యోగక్షేమాలతో పాటు వారి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి టీడీపీకే మీరు ఓటు వేయాలన్నటువంటి అటు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇక్కడంతా కూడా ఓటర్లను కూడా ప్రభావితం చేసే దిశగా కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీంతో ఓటర్లు కూడా కొంత ఆసక్తి చూపించి ఓటింగ్లో పాల్గొనడంతో కూడా ఒక రకంగా ఈరోజు మాత్రం ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తుంటే ఒంటిమిట్ట నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ముద్దు కృష్ణారెడ్డి కూడా ఇప్పటికే మనతో మాట్లాడుతూ కూడా 10,000 పై చిలుకు ఓట్లతో మెజారిటీతో గెలవబోతున్నానని చెప్తున్నారు. అయితే మరోవైపు పులివెందులలో కూడా ఈరోజు ప్రధానంగా కౌంటింగ్ కాబట్టి కౌంటింగ్ అనంతరం కూడా పులివెందుల అంటే జగన్ అడ్డాలో టీడీపీ జెండా రెపరెపలాడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో కూడా ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ హాల్ వద్దకు సిబ్బంది అంతా చేరుకున్నా కూడా ఇక్కడ కౌంటింగ్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న 8 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ ఇప్పటికి కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ నిక్షిప్తమైనటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నింటి కూడా బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత కౌంటింగ్ హాల్ వద్దకు చేరవేస్తారు. ఆ కౌంటింగ్ హాల్ వద్దకు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లేటప్పుడు కూడా భారీ బందోబస్తు నడుమ ఏదైతే ప్రత్యేకించి భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్తారు. కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత వాటిని ఏజెంట్ల సమక్షంలో ఏదైతే ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంట్ల సమక్షంలోనే వీటిని తెరవడం జరిగింది. అది తెరవడం జరిగిన తర్వాత ఆ తర్వాత 25 చొప్పున ఓట్లను కట్టలు కడతారు. ఆ కట్టలు కట్టేటువంటి ఓట్లను ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్ల చొప్పున కూడా లెక్కించడం జరుగుతుంది. అయితే ఇది అంతా కూడా ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాలెట్లను బయటికి తీసి ఆ తర్వాత ఇదంతా కూడా కట్టలు కట్టడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 8 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైతే దాదాపు 10-10:30 గంటల ప్రాంతం నుంచి కూడా లెక్కింపులు అంటే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఆ తర్వాత 1 గంటలో ఫలితం వెలువడే అవకాశాలు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఎవరు లేరన్నా పూర్తి స్థాయిలో ఇక్కడ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. అయితే మరికొందరు టీడీపీ నేతలు ఉన్నారు. వాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి గెలుపు ధీమా ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గెలుపు ధీమా ఎలా ఉంది? గెలుపు ధీమా
ఇంతకుముందు వైసీపీ టైంలో కాంగ్రెస్ టైంలో ఓపెన్ బ్యాలెట్లు ఉండే ఊర్లన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది కాబట్టి మేము భారీగా గెలవబోతున్నాం టీడీపీ తరఫున. అంటే మీ మంత్రులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. మేము సూపర్ 6 గానే ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో పెట్టిన పథకాలన్నీ జనాల్లోకి పూర్తి స్థాయిలో వాళ్ళ ద్వారా తీసుకోగలిగినాం. ప్రతి ఓటర్ను కలగగలిగినాం. ఓటర్ను 4-5 సార్లు కలిసి కన్విన్స్ చేయగలిగినాం. వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు. భారీగా టీడీపీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసినారు. అంటే ప్రజలు కూడా ప్రధానంగా మీ వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? వైసీపీ చేసే హరాస్మెంట్లు, అక్రమాలు, భూ అక్రమాలు, దందాలు ఇవన్నిటికే వాళ్ళు వ్యతిరేకించింది ఓటర్స్. మీరు చెప్పండి, గెలుపుపై మీ ధీమా? చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలే గెలుపుకు ధీమా. బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడులో కలిగింది కాబట్టి లోకేష్ గారు పట్టుదలగా ప్రతి కార్యకర్తను ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించమని కోరారు కాబట్టి అందులో రాష్ట్రంలో జరిగే 2 జెడ్పీటీసీ ఎన్నికలు అందువల్ల మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే కార్యకర్తలుగా ముందు నడిచి విజయానికి. సో మొత్తం మీద మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా కృషి చేశారు, గెలిపే లక్ష్యంగా పనిచేశారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఆ రోజంతా కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ శ్రమించడంతో ఒక్కసారిగా కూడా వీళ్ళంతా కూడా గెలుపు బాటలు వేశారన్నటువంటి భావన చెప్తున్నారు. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ అంటే ఒంటిమిట్టకు సంబంధించి ప్రధానంగా ఒంటిమిట్టలో కీలక పాత్ర అంటే తెదేపా శ్రేణులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది, ఏంటి అసలు? 200% గెలుస్తున్నాం. ఎంత మెజారిటీ రాబోతుంది? 5,000 తక్కువ రాదు. అంటే ఒక రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా ప్రతి ఇంటికి అంటే ప్రతి గడప తొక్కారు, ప్రతి ఇల్లు వెళ్ళారు, ప్రతి ఇంటిలో 5 నిమిషాల పాటు గడిపారు. ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మేము చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పాము, ప్రజలు స్పందించారు. స్వచ్ఛందంగా ఓటేస్తా అంటే ఇరగమిరెడ్డి సుబ్బారెడ్డి మా పార్టీ నాయకులను బెదిరించి సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శిగా 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న హరిప్రసాద్, బాలిశెట్టి హరిప్రసాద్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని కూడా నేను ఎంతో చూస్తా అని చెప్పి బెదిరించాడు. అదేవిధంగా గొల్లపల్లిలో లక్ష్మిరెడ్డి అనే నాయకుడిని బెదిరించాడు, నేను ఎంతో చూస్తాను. దీంతో కొంత భయానక వాతావరణం ఒంటిమిట్ట మండలంలో నెలకొంది. కారణం ఏమంటే వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఈరోజు ఈ బెదిరింపుల పర్వం గెలుస్తున్నాం. మా పార్టీ అధినేత చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలను ఆకట్టుకునే, ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఈరోజు రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పించింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 8,745 కోట్ల రూపాయల వ్యయాన్ని విద్యార్థులపైన కేటాయించడం ప్రప్రదంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అంతేకాదు 4,000 రూపాయలు మేము చెప్పిన మాట మేరకు ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శక్తి పథకం మేరకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకు కూడా ఈ పథకాన్ని అందించే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. పూర్తిగా ఈరోజు రేపటి నుంచి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ కృషి ఒక రకంగా మంత్రులను మానిటర్ చేయడం కానీ అక్కడ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాల్లో అటు పులివెందులు కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట ఒక రకంగా లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు, ప్రతి గడప తొక్కారు మంత్రులు. లోకేష్ వ్యూహం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు ఈరోజు మా యువనేత భవిష్యత్ నేత లోకేష్ గారి స్ఫూర్తి మేరకు మంత్రులందరూ
ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అపూర్వ రీతిలో స్పందించారు. ఖచ్చితంగా మా పార్టీకి ఓటు వేసింటారు అనేది మా ధీమా. ఇకపోతే వాళ్ళు చెప్పుకునే దానికి ఏ పథకం లేదు. జగన్ రెడ్డి చేసిన అన్ని వాగ్దానాలు విఫలమైనాడు. 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం కూడా పెట్టలేకపోయినాడు. మేము చెప్పిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ పెట్టాం. ఈరోజు 16,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. మేము ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి నెరవేర్చాం. అంతేకాదు రేపు సంవత్సరం ఆఖరు లోపల పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతిని కానీ పూర్తి చేసేందుకు మా అధినేత చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాల కంటే టాప్ ప్రయారిటీగా ఈ 2 కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళేదానికి మేము ఇది చేశామని చెప్పుకునేదానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీరు చెప్పండి, ఒక రకంగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ ఒంటిమిట్టలో ప్రధానంగా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర వర్గాలు కూడా అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒంటిమిట్టలో తిష్టవేసి ప్రచారాన్ని కూడా హోరెత్తిన పరిస్థితి. మరోవైపు అటు పులివెందుల పైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఆ తర్వాత పులివెందులలో మంత్రి సవితాతో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. దీనికి అంతటికీ కారణం యువ నాయకుడు నారా లోకేష్ వ్యూహాత్మకంగా అంటే ఏదైతే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కావచ్చు, గెలుపు దిశగా లక్ష్యంగా పనిచేయాలంటే ఎలా చేయాలి ఏంటన్నటువంటి కొంత ఆయన యువ నాయకుడు నారా లోకేష్ సూచించారు. ఆ సూచనల మేరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర వర్గాలు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు అటు రాబోయే రోజుల్లో ఎలాంటి మీ ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయాలి, అదేవిధంగా ఎలాంటి సమస్యలు పరిష్కరించాలన్నటువంటి వాటిపైన కూడా పెద్ద ఫోకస్ చేసిన పరిస్థితి లోకేష్. అంటే ఒక రకంగా కడప జిల్లాలో కిషోర్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ కూడా కిషోర్ ఇప్పుడు టీడీపీలో మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఖచ్చితంగా గెలవబోతున్నాం, మేము చేసిన పనులు మమ్మల్ని గెలిపించబోతున్నాయి అంటున్నారు. నిన్న జరిగినటువంటి రీపోలింగ్లో వైసీపీ బహిష్కరించింది, మొన్న కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో వైసీపీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, అసలు ఏమంటున్నారు ఇప్పుడు రాబోతున్నటువంటి ఫలితాల విషయంలో? నందు, ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఎరుగురు రీతిలో టీడీపీ గెలవబోతున్నటువంటి ఆశాభావాన్ని టీడీపీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం వైసీపీ శ్రేణులు ఎవరు కూడా నిన్న రీపోలింగ్ కి సంబంధించి అటు బాయ్కాట్ చేసిన పరిస్థితి, ఈ రోజు కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఒక రకంగా ఓటమి భయంతో వాళ్ళు కౌంటింగ్ కూడా రావటం లేదనేటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడిన సందర్భంగా కూడా మనం చూసాం. అంటే లోకేష్ వ్యూహాత్మకంగా అంటే ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ప్రత్యేకమైన ఫోకస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత సమస్యలు ప్రధానంగా ఆ ప్రాంతంలో ఈ సుదీర్ఘకాలంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అలా కొట్టుమిట్టాడుతున్నటువంటి వారందరికీ కూడా మీ సమస్యల పరిష్కారం కావాలంటే అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి ఓటు వేస్తే మంచిదన్నటువంటి భావన అటు ఉన్నటువంటి టీడీపీ తెదేపా శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక రకంగా దాదాపు వారం రోజుల పాటు వాళ్ళంతా అక్కడ తిష్ట వేసి ప్రచారం చేసిన పరిస్థితి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కొక్క ఇంటి దగ్గరికి వాళ్ళు దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు సమయాన్ని గడిపారంటే ఒక రకంగా ఇక్కడ ఖచ్చితంగా మనం గెలవగలం అన్నటువంటి ఒక ధీమాతో కసితో పనిచేసినటువంటి పరిస్థితి. మంత్రి సవిత కావచ్చు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మండిపల్లి రాంప్రసాద్ కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఇలా అందరూ కూడా ప్రత్యేకంగా వీటిపైన కొంత దృష్టి సారించారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ కౌంటింగ్కు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరు రాలే. మొత్తం అంతా కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే కనిపిస్తున్నారు. వైసీపీ అంటే దీంతో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా ఏజెంట్లు కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి హాజరు కావాలంటే దీన్ని బాయ్కాట్ చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిన్న స్పష్టం చేయడం. అంటే గెలుపుపై టీడీపీ గెలవబోతుంది అన్నటువంటి విషయం అటు పూర్తి స్థాయిలో క్లారిటీ రావడంతో కౌంటింగ్ ఎందుకు వెళ్ళాలన్నటువంటి భావనతో వాళ్ళు ఇక్కడికి రాలేదన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఇక్కడ నిలబడుకునే వాళ్ళంతా
టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం ఎక్కడే కానీ అంటే మరి కాసేపట్లో అంటే 8 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇక్కడికి ఎవరు చేరుకోలే, కేవలం టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ సిబ్బంది మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి దాంతో అయితే కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు కూడా. ఏదైతే ఎస్పీ అశోక్ కుమార్ ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆయన ఇక్కడ ఏదైతే రిమ్స్ పరిసర ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి వాటికి కూడా పెద్ద ఎత్తున ఫోర్స్ కూడా నిర్వహించాం. మనం ప్రధానంగా గమనిస్తే ప్రతి చోట అణువణువు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆ బ్యాలెట్ బాక్సులు కూడా 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చి అంటే కౌంటింగ్ హాల్ వద్దకు తీసుకొచ్చి కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించే క్రమంలో కూడా ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారన్నటువంటి విషయాన్ని కూడా అటు క్లారిటీగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లకు చూపిస్తారు.